అందరికీ నమస్కారం అండి. ఈ 2026 మార్చి 3వ తేదీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం సంభవిస్తుంది కదా! అదే రోజున రంగుల పండుగ అయినటువంటి హోలీ కూడా రావడం చాలా విశేషమండి. ఈ 2 శక్తులు ఒకే రోజున కలవడం అనేది ఆధ్యాత్మికంగా చాలా ప్రభావవంతమైనటువంటి సమయం కాబట్టి, ముఖ్యంగా కొడుకులున్నటువంటి తల్లిదండ్రులు ఈ రోజున కొన్ని పరిహారాలు తప్పనిసరిగా చేయాలి. ఇంతకు పౌర్ణమి అంటే ఏమిటి తప్పకుండా తెలుసుకోండి. పౌర్ణమి అంటే చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశించే రోజనమాట. ఈ రోజున మనసు, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు ఎక్కువ ప్రభావం పొందుతాయండి. చంద్రుడు మన మనస్సుకు కారకుడు కాబట్టి అందుకే పౌర్ణమి రోజున చేసే పూజలు, జపాలు, దానాలు వేగంగా ఫలితాన్ని ఇస్తాయి. పౌర్ణమి రోజున ఇంట్లో దీపం వెలిగించడం, శుభ్రత పాటించడం, పాలు లేదా చక్కెరతో దానం చేయడం చాలా శుభప్రదం. అలాగే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కూడా భూమి నీడ చంద్రుడిపై పడే సమయం కాబట్టి ఆ సమయంలో ఆకాశంలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి పరిణామం జరుగుతుందండి. గ్రహణ సమయం మన కర్మలను వేగంగా ఫలితమిచ్చే సమయం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం అంత మంచిది కాదు. దేవాలయాలు కూడా మూసివేస్తారండి. గర్భిణీలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట. మంత్ర జపం చేస్తే 1,000,000 రెట్ల ఫలం తప్పకుండా లభిస్తుంది. ఈ గ్రహణం పౌర్ణమి రోజున రావడం వల్ల చంద్రుని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని తప్పకుండా తెలుసుకోండి. అలాగే హోలీ పండగ కూడా ఈరోజు వచ్చింది కాబట్టి హోలీ అనేది చెడు మీద మంచి గెలుపు గుర్తుగా జరుపుకునే పండగ. ఇది ప్రహ్లాదుడి భక్తి హోలికా దహనం కథతో సంబంధం ఉన్నది కాబట్టి హోలీ ముందు రోజు హోలికా దహనం చేస్తారు. ఇది చెడు శక్తులు దహించబడడానికి సంకేతం. మరుసటి రోజు రంగులతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగ మనలో ద్వేషాలు పోవాలి, కుటుంబ కలహాలు తగ్గాలి, పిల్లల భవిష్యత్ వెలుగులా ప్రకాశించాలి అనే సంకల్పంతో జరుపుకుంటారండి. ముఖ్యంగా కొడుకులున్నవారు తప్పక చేయాల్సినటువంటి కొన్ని పరిహారాలు మీరు ఈరోజు తెలుసుకోండి. ఈ చంద్రగ్రహణము, పౌర్ణమి, హోలీ ఒకే రోజు రావడం వల్ల కొడుకులున్న తల్లిదండ్రులు ఒక చిన్న పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే చంద్రుడు మనసుకు, పిల్లల భవిష్యత్తుకు కూడా సంబంధం ఉన్న గ్రహం కాబట్టి ఈ గ్రహణం ప్రారంభమయ్యే ముందు తప్పకుండా ఇంట్లో ఒక వెండి లేదా ఉక్కు గిన్నెలో పాలు తీసుకోండి. అందులో కొద్దిగా చక్కెర వేయండి. మీ కొడుకు పేరు చెప్పుకుంటూ నా బిడ్డకు ఆరోగ్యం, విద్య, మంచి మార్గం కలగాలి అని ప్రార్థించండి. గ్రహణం ముగిసిన తర్వాత ఆ పాలను తులసి మొక్క వద్ద పోయాలన్నమాట. ఇక ఇంకొక పరిహారం వచ్చేసి హోలికా దహనం జరిగే సమయంలో ఒక కొబ్బరికాయ తీసుకొని దానిపై మీ కొడుకు పేరు మనస్సులో చెప్పి అగ్నికి సమర్పించాలి. ఇది చెడు దృష్టి, అడ్డంకులు తొలగిపోవడానికి మీకు ఎంతో సహాయపడుతుంది. ఇక మూడవ పరిహారం వచ్చేసి పౌర్ణమి రాత్రి అండి. ఇంటి ఉత్తర దిశలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది చంద్రుడి కృప కోసం అనమాట. ఎందుకు కొడుకులున్న వారు తప్పకుండా చేయాలి అనే ఒక డౌట్ అనేది మీకు వస్తుంది. కొడుకులు అనేవారు వంశవృద్ధి సంకేతం కదండి. వారి మీద చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చేయకపోతే పిల్లల్లో కోపం పెరగడం కానీ, చదువులో దృష్టి తగ్గడం కానీ, తల్లిదండ్రులతో విభేదాలు రావడం కానీ ఇలాంటివన్నీ కనిపించవచ్చు అనమాట. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసి పెద్ద సమస్యను ముందుగానే నివారించుకోవాలి. ఇక ఈ మార్చి 3 పౌర్ణమి చంద్రగ్రహణం హోలీ రోజు అనేది సాధారణ రోజు కాదు. ఇది శక్తివంతమైనటువంటి రోజు. మంచి సంకల్పంతో ప్రార్థిస్తే మీ కొడుకుల భవిష్యత్తు కూడా ప్రకాశవంతం అవుతుందన్నమాట. ముందుగా ఈరోజు మీరు కోపాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. తగాదాలు కూడా వద్దండి. ఇంట్లో శాంతి ఉండాలి. దేవుడి నామస్మరణ కూడా చేయాలి. చంద్రుడు మీ మనసుకు అధిపతి. మనసు శాంతిగా ఉంటే కుటుంబం శాంతిగా ఉంటుంది. కుటుంబం శాంతిగా ఉంటే పిల్లల భవిష్యత్తు వెలుగులా ఉంటుంది. తప్పకుండా ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల కోసం ఈ పరిహారాలు పాటించండి. ఇంకొక ముఖ్యమైనటువంటి పరిహారం కూడా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీ బిడ్డ భవిష్యత్తు కోసం ఒక్కరోజు సమయం కేటాయించండి. అలాగే చంద్రగ్రహణం, పౌర్ణమి, హోలీ లాంటి రోజుల్లో చాలామంది సంప్రదాయాలను పాటిస్తారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో మరింత జాగ్రత్తలు అయితే తీసుకుంటారనమాట. ఇప్పుడు మీరు అడిగిన ఏదైనా సరే ప్రతిదీ కూడా మీకు ఒక డౌట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే గర్భిణీ స్త్రీలు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని. ఈ చంద్రగ్రహణం సమయంలో శాస్త్రాల ప్రకారం గర్భిణీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు చెప్తున్నారండి. ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాలు, వైద్యపరంగా తప్పనిసరి నియమాలు కావు. కానీ మనసుకు నమ్మకం కోసం చాలామంది పాటిస్తారు. ఈ గ్రహణ సమయంలో చేయాల్సిందేంటంటే బయటకు వెళ్ళకపోవడం మంచిది. కత్తులు, సూదులు, పదునైన వస్తువులు ఉపయోగించకపోవడం, నిద్రపోకుండా భగవన్ నామస్మరణ చేసుకోవడం, శుభ్రమైన చోట కూర్చోవడం, తులసి ఆకును దగ్గర ఉంచుకోవడం, ఇలా ఈ గ్రహణ సమయంలో ఇలా చేస్తూ ఉంటారని పెద్దలు చెప్తారనమాట. ఇంకా జపించాల్సినటువంటి మంత్రం వచ్చేసి ఓం నమో నారాయణాయ లేదా ఓం సోమాయ నమః అని 11 సార్లు లేదా 21 సార్లు జపించాలి.
అలాగే గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి, ఇంటిని శుభ్రపరచుకోవాలి, దేవుడికి దీపం వెలిగించిన తర్వాత మనం ఏదైనా తినాలనుకుంటే తినాలన్నమాట. ఇంకా పిల్లలకు దిష్టి తీసే విధానం అంటే ఏదైనా సరే కొన్ని విధానాలు ఉంటాయన్నమాట. మన సంప్రదాయంలో పిల్లలకు దిష్టి తీసే పద్ధతులు చాలా ప్రసిద్ధమండి. ముఖ్యంగా గ్రహణం, పౌర్ణమి, హోలీ రోజుల్లో తప్పకుండా తీసేస్తారనమాట. ఇలా తీసేయడం వల్ల ఏంటంటే కనుక మనకు కొంచెం చెడు దృష్టి ఏదైనా ఉంటే మన పిల్లల మీద ఉన్నటువంటి చెడు దృష్టి మొత్తం పూర్తిగా తొలగిపోతుందండి. అలాగే ఇంకొంతమంది పిల్లల్ని చూసుకున్నట్లయితే కనుక బైక్‌లు బాగా స్పీడ్‌గా తోలుతూ ఉంటారనమాట. అలాగే పిల్లలు బయటకు వెళ్ళినా వాళ్ళు కాస్త అంటే 22, 23 సంవత్సరాల పిల్లలుంటారు కదా! అలా మనం కొంచెం మద్యం కూడా సేవిస్తూ ఉంటారు. ఈ మధ్య మద్యం సేవించి బండ్ల మీద నడుపుతుంటే ఆ యొక్క పిల్లలు ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు గుండెల్లో దడదడ అనిపిస్తుంటుందనమాట. అంటే భయం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి రోజుల్లో ప్రమాదాలు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం మనం అంటే ఈ యొక్క నరుల ఏడుపుల వల్ల కూడా ఇటువంటివన్నీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి నరదిష్టిని, ఇటువంటి గ్రహణం తాలూకా వచ్చే ఎఫెక్ట్‌ని కూడా తీసుకోవడానికి కూడా మనం తప్పకుండా నేను చెప్పే ఈ పరిహారం అనేది మీకు చాలా అద్భుతంగా కూడా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే దేవుడి చిత్రపటాలను శుభ్రపరచుకోవాలి. అలాగే ఈ యొక్క గ్రహణ సమయంలో గ్రహణం విడిచిన తర్వాత మీరు గోమాతకు తప్పకుండా సేవ చేసుకోవాలనమాట. గోమాతను పూజ చేసుకోవడం కానీ, గోమాతకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని పండ్లు కానీ, కాయలు కానీ, ఇక పచ్చిగడ్డి కానీ, బెల్లం కానీ, ఇలా ఇంకా ఏదైనా సరే టమాటా పండు గానీ, ఇలా ఏదో ఒకటి మనం గోమాతకు పెట్టడం వల్ల మనకున్నటువంటి ఇబ్బందులు, ఏదైనా సరే బాధలు, నరదిష్టి, ఇంకా సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మనకు గోమాతను పూజించడం వల్ల తప్పకుండా కలుగుతుందండి. అలాగే గోమాతను పూజించడం వల్ల మనకు చాలా మంచి కూడా జరుగుతుందనమాట. ఈ యొక్క కొడుకులున్నవారు తప్పకుండా చేసుకోవాలండి ఈ పరిహారాలు కొన్ని చెప్పేటివి. ఇంకా ఏదైనా సరే మనము ఇంట్లో నిల్వ ఉండే వస్తువులలో తప్పకుండా గరిక వేసుకొని మనం నిల్వ చేసుకోవాలన్నమాట. ఆ రోజు గరిక నిల్వ ఉంచుకుంటారో అంటే వాటిలో గరికను వేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మూలలా గరిక పెట్టుకోవడం, డాబా మీద అంటే మిద్దె పైన గరికను వేసుకోవడం ఇలాంటివన్నీ చేయాలన్నమాట. ఎందుకంటే గ్రహణ సమయంలో ఒక రేడియేషన్ అనేది విడుదలవుతుంది కాబట్టి వెనకటి రోజుల్లో ఏం చేసేవారంటే కనుక ఆహారాన్ని ఒక ఆకులో పెట్టి ఆకు మీద 2 ఆకులను పెట్టుకొని ఉంచేవాళ్ళనమాట. అలా ఉంచడం వల్ల ఏంటంటే ఆ యొక్క రేడియేషన్ అనేది ఆకు స్వీకరించేది. ఇప్పటి రోజుల్లో ఇలా ఎవరు కూడా చేయట్లేదు కాబట్టి కనీసం గరిక అయినా వేసుకోవాలన్నమాట అని చెప్పి మన పండితులది చెప్తున్నారు. పెద్దవారు కూడా చెప్తారండి. ఒకవేళ గరిక అనేది మీకు కనుక దొరకని పక్షంలో తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు, గుర్తుంచుకోండి. తులసి ఆకులు కూడా మీ ఇంట్లో లేని పక్షంలో వేపాకులు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా మనకు గ్రహణం అనేది ముగిసిన తర్వాత ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత గోపంచకం కానీ లేదంటే పసుపు కానీ నీళ్లు కానీ ఇలా ఇల్లంతా చల్లుకోవాలి, శుభ్రంగా తుడుచుకోవాలండి. ఇక మీరు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని వదిలేసినా పర్లేదు. లేదంటే కనుక ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత మీరు తప్పకుండా శివనామస్మరణ చేసుకోవాలండి. అలాగే మంగళవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి హనుమాన్ చాలీసాను కూడా పఠించుకోవాలి. లేదంటే శ్రీ ఆంజనేయం అని తలుచుకోవాలన్నమాట. ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠించుకున్న మీకు గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఆ ఎఫెక్ట్ అనేది పూర్తిగా ముగిసిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక హనుమాన్ చాలీసా పఠించడం కానీ, హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల మీకున్నటువంటి మానసిక పరమైనటువంటి బాధలు కానీ, శత్రు బాధలు కానీ ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. అలాగే శివనామస్మరణ తప్పనిసరిగా చేసుకోవాలి. శివుడిని ఆరాధించడం వల్ల, శివుడిని నామస్మరణ చేసుకోవడం వల్ల, ఓం నమఃశివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని కూడా జపించుకుంటూ ఉండడం వల్ల మీ మనసుకు ప్రశాంతత తప్పకుండా కలుగుతుందనమాట. ఏదైనా సరే అంటే మీకు ఈ రోజున కొన్ని పరిహారాలు మీరు కొడుకులున్న వారు చేసుకోవడం వల్ల కూడా మీకు గ్రహణం తాలూకా ఉండేటువంటి ఏదైనా సరే నరదిష్టి ప్రభావం కానీ, పిల్లలపై ఉన్నటువంటి చెడు దృష్టి మొత్తం పూర్తిగా తొలగిపోతుందండి. ఇప్పుడు నేను చెప్తున్నానండి పరిహారం తప్పకుండా చేసుకోండి. ఒక నిండు కుండ అన్నం ఉంటుంది కదా, అంటే మనం అప్పటికప్పుడు వండుకున్న అన్నం అనమాట. మనం తిన్న తర్వాత మిగిలిన అన్నం కాదండి, గుర్తుపెట్టుకోండి. నిండు కుండ అన్నం మనం సపరేట్గా ఒక గ్లాస్ చిన్న బియ్యంతో ఒక నిండు కుండ అన్నాన్ని దిష్టి కోసమే పక్కకి వండి పెట్టుకోవాలన్నమాట. అలా వండి పెట్టుకున్న తర్వాత ఒక ముద్ద తీసుకోండి నిండు కుండ అన్నాన్ని. అలా తీసుకున్న తర్వాత ఒకటి వైట్ కలర్లో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఒకటి వైట్ కలర్లో ఉన్నటువంటి ఒక ముద్ద అనమాట. ఇంకొకటి కుంకుమ కలిపినది ఇంకొకటండి. ఇంకొకటి వచ్చేసి నలుపు రంగులో ఉండేటువంటి ఒక అన్నం ముద్ద అనమాట. అంటే
నలుపు రంగు అంటే మనము బొగ్గు అయినా ఉంటుంది కదా ఇంట్లో, బొగ్గు పౌడర్ చేసినది, లేకపోతే కాటుకైనా సరే, లేకపోతే కొంచెం నల్ల నువ్వులైనా సరే తీసుకోండి. అలా అన్నంని ఒక బ్లాక్ కలర్లో ఉండేటువంటి ఒక ముద్ద తీసుకోండి. ఇప్పుడు ఒకటి రెడ్ కలర్, ఒకటి వైటు, ఒకటి బ్లాక్ కలర్ అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఒక కోడిగుడ్డు తీసుకోండి. కోడిగుడ్డు కూడా ఉడకపెట్టనిదండి, పచ్చిదే అనమాట. ఎందుకంటే కోడిగుడ్డులో ఇంకా జీవం ఉంటుంది కాబట్టి, ఇది నరదిష్టిని అంటే పిల్లలపై ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని పూర్తిగా తొలగిస్తుంది కాబట్టి, ఒక కోడిగుడ్డు తీసుకొని దానిపైన కాటుకతో ఇంటూ మార్క్ అనేది ఇక్కడ చూపించిన విధంగా వేయండి. ఇలా ఒకటి రెడ్ కలర్, ఒకటి వైటు, ఒకటి బ్లాక్ కలర్ అనమాట. వీటిపైన కొన్ని నల్ల నువ్వులు కూడా తీసుకోండి సైడ్కి. నల్ల నువ్వులు కూడా మనకు చెడు దృష్టి, నరదిష్టిని పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఒక కోడిగుడ్డు తీసుకున్న తర్వాత కోడిగుడ్డు పైన కూడా అలా ఇంటూ మార్క్ అనేది వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత మీ పిల్లలని మీరు ఒడిలో కూర్చోబెట్టుకోండి. ఇంకా ఎవరైనా సరే అండి, ఇలా ఒడిలో కూర్చోబెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి విధంగా తలపై నుంచి అంటే పిల్లల తలపై నుంచి అటు కుడివైపు 3 సార్లు, ఎడమ వైపు 3 సార్లు అనమాట. ఇలా దిష్టి తీసేయండి. దిష్టి తీసేసిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే మనము బయట నిలబడి గ్రహణం సమయంలో ఇలా అవతల సైడు 3 సార్లు, కుడివైపు ఎడమ సైడు 3 సార్లు అనమాట. తీసేసిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో మీరు దిష్టి అనేది తీసేసేయండి. ఇంకా ఇలా దిష్టి తీసేసిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చినా సరిపోతుంది. ఇలా మీపై ఉన్నటువంటి నరదిష్టి, మీ పిల్లలపై ఉన్నటువంటి చెడు దృష్టి పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా గ్రహణం అయిపోయిన తర్వాత మీకు వీలుంటే కనుక మరుసటి రోజు రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించరండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల, రావి చెట్టుకి పూజలు చేయడం వల్ల మనకు త్రిమూర్తుల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. అలాగే గోమాతను సేవించడం వల్ల, గోమాతకు ఎప్పుడు కూడా మనము ఆహారం పెట్టడం వల్ల పచ్చిగడ్డి కానీ, గోమాతకు బెల్లం కానీ, లేకుంటే పచ్చి అరటి పండ్లు అంటే పచ్చ కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లు పెట్టడం కానీ, అలాగే బెల్లం కానీ, ఇలా ఏదైనా సరే మనం గోమాతకు మనం పెట్టడం వల్ల మనకు ఉన్నటువంటి అంటే మనపై ఉన్నటువంటి చెడు ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుందండి. గోమాతను పూజించడం వల్ల మనకు సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుందనమాట. మీకు వీలుంటే కనుక మంగళవారం తప్పకుండా మీరు గోమాత మీకు కనిపిస్తే కనుక మీ ఇంటి దగ్గరకు వస్తే కనుక ఆహ్వానించి చక్కగా గోమాతకు నుదుటిపై బొట్టు పెట్టి ఇంకా అలాగే గోమాతను పూజించడం తప్పకుండా మర్చిపోద్దండి. ఇంకా అలాగే శివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా మనకు ఉన్నటువంటి మనకు ఏదైనా సరే శత్రు బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. చక్కగా శివుడికి నీళ్లతో కానీ, పాలతో కానీ అభిషేకం చేయండి. పంచామృతంతో అభిషేకం చేయండి శివుడిపై. అంటే మీకు ఈ శివుడు అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా కలుగుతుందనమాట. శివుడికి మనం పూజలు ఏదైనా సరే పూజించకపోయినా పర్లేదండి, కనీసం ఒక్క నామస్మరణ అయినా చేసుకుంటే చాలండి, శివుడు మనకు అనుగ్రహం తప్పకుండా కలుగుతుందన్నమాట. ఓం నమ శివాయ అనేటువంటి ఈ నామాన్ని తప్పకుండా జపించుకోండి. ఇంకా గ్రహణం అయిపోయిన సమయంలో ఇంకా మనము ఇల్లంతా శుభ్రపరచుకొని ధూపం కూడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ధూపం ఇల్లంతా వేసుకొని చక్కగా మనపై ఉన్నటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుందండి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. మనం ఇల్లంతా ధూపం వేసుకోవడం వల్ల మన ఇంటి మూలలో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. చక్కగా మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇక్కడ నేను చెప్పిన విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఇక్కడ తీసుకున్నటువంటి ఈ అన్న ముద్దలను కుడివైపు 3 సార్లు, ఎడమవైపు 3 సార్లు ఇక్కడ చూపిస్తున్న విధంగా దిష్టి తీసేసి మీరు ఎవరి తొక్కని ప్రదేశంలో అంటే కోడిగుడ్డును పైనుంచి కిందికి పాడేయొద్దండి. మంచిగా అంటే కింద నుంచే పెట్టేసి ఇంకా తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. అలా వచ్చేసిన పక్షంలో మీకు ఏంటంటే కనుక కోడిగుడ్డు జీవం ఉంటుంది కాబట్టి అలాగే కోడిగుడ్డును మనం పైనుంచి పాడేయకూడదు, పగిలిపోకూడదు అనమాట. అలానే పెట్టేసి ఇంటికి రండి. మీ పిల్లలపై ఉన్నటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఇలా ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఈ కాలంలో ఎవరు నమ్మరు కదండి, ఎంత చెప్పినా నమ్మరు అనమాట. అలా అపనమ్మకంతో ఉంటారు కాబట్టి మన పిల్లలకు అప్పుడప్పుడు కొంచెం మానసికంగా ఏదైనా సరే అంటే దెబ్బలు తగలడం కానీ, మన పిల్లలపై ఉన్నటువంటి ఏదైనా సరే అంటే జ్వరాలు రావడం కానీ తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా పాటించి చూడండి, మీ పిల్లలపై ఉన్నటువంటి చెడు దృష్టి పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అలాగే శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి. శివుడికి పూజలు చేయడం వల్ల అలాగే లక్ష్మీదేవికి పూజలు చేయడం వల్ల మీ పిల్లలపై ఉన్నటువంటి చెడు దృష్టి పూర్తిగా తొలగిపోయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మీకు కలుగుతుంది. ఈ గ్రహణం తర్వాత చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయని చెప్పి మన పండితులు అయితే చెప్తున్నారనమాట. ఇంకా పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లవాడైతే, కాలేజీకి వెళ్ళే పిల్లవాడైనా సరే కానీ ఇంట్లోనైనా సరే
4వ తారీఖు అంటే స్నానం చేసిన తర్వాత అంటే గ్రహణం అయిపోయిన తర్వాత ఈశ్వరునికి నమస్కరించుకొని బయటకు వెళ్ళమని చెప్పండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కనుక బిడ్డకు పూర్తిగా ఎఫెక్ట్ అనేది ఆ యొక్క నరదిష్టి, ఆ యొక్క కీడు గ్రహణం తాలూకా వచ్చినటువంటి కీడు ఏదైతే ఉందో ఆ కీడు ఎఫెక్ట్ అనేది మీకు పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. ఇక అలాగే కొన్ని ఆహార నియమాలు కూడా పాటించుకుంటూ ఈ యొక్క గ్రహణం గురించి అనవసరంగా మీరు కంగారైతే పడొద్దు. చక్కగా మనకు పెద్దలు ఎలా చేయాలి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి నియమాలు పాటించాలి, గ్రహణం పట్టు విడువు స్నానాలు ఏ విధంగా చేయాలి, తర్వాత పూజ మందిరాన్ని ఎలా శుభ్రపరచుకోవాలి, ఆ తర్వాత రోజు మనం ఈశ్వరుడిని ఎలా ఆరాధన చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చిన్నతనం నుండి వింటూనే ఉంటాం కదండీ. ఇలా చేసుకుంటే సరిపోతుందనమాట. ఏదేదో కంగారు పడి భయాందోళనైతే పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. కానీ అబ్బాయిలకు మాత్రం ఈ యొక్క చిన్న పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా కానీ తల్లులు ఖచ్చితంగా చేయవలసినటువంటి బాధ్యత తల్లి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు 3 నెలల బిడ్డ నుంచి 62 సంవత్సరాలు 63 సంవత్సరాల బిడ్డ వరకు ఇది చేయొచ్చు అనమాట. తల్లికి ఎంత వయసు వచ్చినా కానీ బిడ్డే కాబట్టి ఒకవేళ మీ పిల్లలు హాస్టల్లో ఉంటే కనుక ఒక అన్నం ముద్దను తీసుకొని వారికి వారే తలపై భాగంలో దిష్టి తీసేసుకోమని చెప్పి, ఒకవేళ పెళ్ళి అయిన వాళ్ళైతే ఇంట్లో ఉంటే కనుక వాళ్ళ అత్తగారైనా తీయొచ్చు, లేకుంటే వాళ్ళ అమ్మగారైనా తీయొచ్చు. ఇలా చేసుకోండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది.